హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ప్రతి ఒక్క కార్లో ఉండాల్సిన టైర్ ఇన్ఫ్లేటర్ గురించి తెలుసుకుందాం రండి. ఇది ప్రతి ఒక్క కార్లో ఉండాలి. ఎందుకంటే మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్తూ ఉంటాము. సడన్గా గాలి తగ్గిపోతూ ఉంటుంది. మధ్యలో పంక్చర్ షాపులు ఉండవు. మనం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది పంక్చర్ షాపుల కోసం. సో ఇది మన దగ్గర ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. చాలా సులువుగా మనము టైర్లో గాలి ఫిల్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ప్రొవైడ్ చేసినవి డిఫరెంట్ వాల్స్ అండ్ 1 ఫీజు, ఇవి నాజిల్స్ అండ్ ఇది ఫీజు, ఇది వాల్. అండ్ మనకి ఈ ఎయిర్ పైప్ కూడా చాలా లెంతీగా ఇచ్చాడు. చూడండి, చాలా లెంత్గా ఉంది, చూసుకోండి. అండ్ మనకి ఈ వైర్ చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 3 మీటర్స్ ఉంటుంది. చూసుకోవచ్చు, చాలా లెంత్గా ఉంది, చాలా లెంత్గా వచ్చింది. ఈ పిన్ని ఛార్జింగ్ స్లాట్లో పెట్టడానికి ముందు ఫస్ట్ కార్ స్టార్ట్ చేసుకోవాలి, లేదంటే బ్యాటరీ డౌన్ అయిపోద్ది. కారు స్టార్ట్ అయిన తర్వాత ఇలా పవర్ సాకెట్లో పెట్టాలి. పెట్టగానే మనకి డిస్ప్లే చూపిస్తుంది. అండ్ తర్వాత మనము ఆ వైర్ను డోర్ బయట నుండి తీసుకోవాలి. ఎందుకంటే డోర్ వేసేటప్పుడు ఆ వైర్ కట్ అవుతుంది. సో అందుకే ఆ అద్దాల్లో నుండి బయట తీసుకోవాలి, ఎందుకంటే వైర్ కట్ కాకుండా ఉంటుంది. అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇట్లా వాల్కి పెట్టగానే డిస్ప్లే చూపిస్తుంది. చూపించగానే స్టార్ట్ చేసుకోవాలి. Thanks for watching. If you like this video, please subscribe my channel.